హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: ఆనియన్స్, తెల్లగడ్డలు, అల్లం, మిరపకాయలు, కొత్తిమీర, టమోటాలు. మన దినుసులు వచ్చేసి ధనియాలు, సోంపు, జీలకర్ర, మిరియాలు, కొంచెం కొబ్బరి, యాలకులు, చెక్క, పువ్వు. ఇవన్నీ కూడా మనం మొత్తం దోరగా వేయించుకొని పక్కన పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత మిరపకాయలను కూడా మనం వేయించుకోవాలి. అంటే మనము కారపొడి, మిరప్పొడి వేసుకోకుండా ఇలా మన ఇంట్లో దొరికే వాటితోనే మిరపకాయలు కానీ, ధనియాలు కానీ ఇట్లా వేయించుకొని పొడి చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది చికెన్కి. మనం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని దోరగా వేయించుకోవాలి. అవి వేగే లోపల మనం మసాలా పట్టుకుందాం. ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు వేసి మనం పేస్ట్ లాగా చేసుకొని తయారు చేసి పెట్టుకుందాం. అంతలోపల దినుసులు కూడా మనము పొడి చేసి పెట్టుకుందాం సపరేట్గా. మసాలాలోనే కొత్తిమీర కూడా వేసుకొని బాగా పేస్ట్ చేసి పెట్టుకుందాం. అల్లము, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, కొత్తిమీర పేస్ట్ చేసి పెట్టుకుందాం పక్కన. తర్వాత చికెన్ మనం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో చికెన్ బాగా ఆయిల్ అంతా ఎమిరిపోయేంత వరకు వేయించుకోవాలి. ఉప్పు, పసుపు, టమోటాలు కూడా మనం ముందే వేసేసుకోవాలి చికెన్లో. ఇలా వేసుకుంటే టమోటాలు కూడా ఫ్లేవర్ కూడా మనకు ముక్కలకి బాగా పడుతుందన్నమాట. అందరూ పేస్ట్ చేసి వేస్తూ ఉంటారు కదా, అలా కాదు, మనం ఉడికేటప్పుడే వేసుకుంటే చికెన్తో పాటు అవి కూడా మగ్గిపోతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఉప్పు, పసుపు, ఆ టమోటాలు బాగా మగ్గిన తర్వాత ఆయిల్ అంతా ఇవి విరిపోవాలి. ప్లేట్ పెట్టుకొని కాసేపు మగ్గనిద్దాం. అట్లా వాటర్ వస్తుంది కదా, కొంచెం ఆ వాటర్ అంతా కూడా విమిరిపోవాలి. ఆయిల్లో మనం వేయించుకున్నామంటే టేస్ట్ అట్లా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ అంతా విమిరిపోయింది, ఆయిల్ వచ్చేసింది చూడండి, మనకు వాటర్ అంతా విమిరిపోయి అప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసుకొని దాంతో వేయించుకోవాలి. మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్, తెల్లగడ్డలు, మన కొత్తిమీర, అల్లం వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నది వేసుకొని వేయించుకోవాలి. ఆ పచ్చివాసన పోయేంతవరకు వేయించుకొని దానిలో కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుంటే ఇంకా ముక్కలు ఉడకనివి కూడా చాలా బాగా ఉడుకుతుంది అన్నమాట. ఫైనల్గా బాగా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో మనం పొడి కొట్టి పెట్టుకున్నాం కదా, మిరప్పొడి లాగా, మిరపకాయలు, ధనియాలు, దినుసులన్నీ పొడి కొట్టి పెట్టుకునేదంతా మొత్తం వేసేసుకోవాలి. అవి పచ్చి వాసన పోయినంత వరకు బాగా వేయించుకున్న తర్వాత లాస్ట్లో చికెన్ మసాలా వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఫ్లేవర్ కొంచెం స్మెల్ బాగుంటుంది అనుకునేటంటే చికెన్ మసాలా కొంచెం వేసుకోండి. చాలా బాగుంటుందండి, ఇలా ట్రై చేయండి. మనం కొత్తగా ఏం వేయలేదు, మన ఇంట్లో మనకు దొరికే వాటితోనే మనం చేసుకున్నామన్నమాట మసాలాలు. బ్యాచిలర్స్ అయినా కానీ ఎవరైనా చేసుకోవచ్చు ఈజీగా.